డయాబెటిస్ వాళ్ళకి ఒక్కసారి డయాబెటిస్ ఉందని టెస్ట్‌లో వచ్చింది అంటే, అప్పుడు మొదలుకొని జీవితకాలం మందులు వాడాల్సిందేనా? ఒక పూట ఎప్పుడైనా మర్చిపోయో, లేకపోతే పనిలో ఉండి టైంకి టాబ్లెట్స్ తీసుకోకపోతే కళ్ళు తిరగడం, నీరసం రావడం, కడుపులో గుంజేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం అధిగమించొచ్చా? అధిగమించొచ్చు అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. వీరికి 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇన్ ఫార్మా. ఎలా అధిగమించొచ్చు? ఏం తీసుకుంటే మనం ఈ సింప్టమ్స్ అన్నిటిని కొంతవరకు స్టాప్ చేయగలం అనేది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మందులు లేనిదే పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేయకూడదు. అవును. మందులు లేనిదే ఈవినింగ్, మధ్యాహ్నం తినకూడదు. అవును. ఇవి వద్దు అని వాళ్ళకున్నా తీసుకోవాల్సిన పరిస్థితి. అవును. ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయొచ్చా? అలాంటి ఒక ఆస్కారం మనకుందా? మామూలుగా మనకొక తెలుగులో చాలా పాపులర్‌గా మనకు చిన్నప్పటి నుంచి మోటివేషన్ కోసం వినుంటాం మనం. హ్మ్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారనేసని. హ్మ్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఉండవలసింది కృషి ఫస్ట్. హ్మ్. అప్పటిదాకా డిసిప్లిన్‌గా లేకపోయినా సరే, డిసిప్లిన్ హ్యాస్ టు మేక్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ యాక్చువల్‌గా. అవును. అలా చేయకపోతే కుదరదు. హ్మ్. డయాబెటిస్ వచ్చింది అనంటే 3 చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఒకటొచ్చి ఏంటంటే తీసుకునే ఆహారం. రెండోది చేసేటటువంటి ఎక్సర్‌సైజెస్. మూడోది మనం ఆహారం జాగ్రత్తగా తీసుకుంటున్నాము. ఎక్సర్‌సైజెస్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నాము. హ్మ్. ఈ గ్లూకోజ్ లెవెల్ పెరిగిందా? తగ్గిందా? కంట్రోల్‌లో ఉందా? తక్కువ ఉందా? అని తెలుసుకోవడానికి చేయవలసిన పనేంటి? టెస్ట్ చేసుకుంటా ఉండడం. ఓకే. ఫ్రీక్వెంట్‌గా టెస్ట్ చేసుకుంటున్నాం. హ్మ్. సో, ఈ 3 డాట్స్‌ని గనక కనెక్ట్ చేసి హ్మ్. క్లోజ్ చేస్తే గనక హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో, ఫుడ్ అని వచ్చేటప్పటికి బేసిక్‌గా మనం జనరల్‌గా తీసుకునే ఫుడ్. అక్కడ చాలా కాన్షియస్ అయిపోతాం మనం. హ్మ్. ఇదే తినాలా? ఇంతే తినాలా? అని కాన్షియస్ అయిపోతాం. హ్మ్. కానీ ఈ ప్రాసెస్‌లో ఏమవుతది? శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నిటిని చాలా మిస్ అవుతాం మనం. హ్మ్. అదీ గాకుండా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఈ కాన్షియస్‌గా ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని రానందువల్ల, ఒకటి షుగర్ లెవెల్ అధికంగా ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అనేది ఉంటది. అంటే కంటిన్యూస్‌గా మజిల్ లాస్ అయిపోతూ ఉంటుందన్నమాట. సన్నబడిపోతూ ఉంటారు. అలా ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ ఉందనుకోండి, బేసిక్‌గా డయాబెటిస్ అంటే ఏంటి? మన శరీరంలో చక్కెర స్థాయిలు. ఈ చక్కెర ఏంటి? మన శరీరానికి శక్తినిస్తది. ఈ షుగర్ వచ్చేసి మన బాడీలో ఉండి సెల్ లోపలికి వెళ్తే ఆ సెల్ ఆ షుగర్ను వాడుకొని మన శరీరానికి శక్తినిస్తుంది. మీరు ఊహించండి, నాకు ఒక బాగా మజిల్ ఉంది, నా శరీరంలో గ్లూకోజ్ ఉంది, గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ ఉంది కాబట్టి ఈ గ్లూకోజ్ ఆ మజిల్లోకి వెళ్తుంది, యూటిలైజ్ అవుతుంది, గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది. ఇప్పుడు నాకు తక్కువ మజిల్స్ ఉన్నాయనుకోండి, ఈ గ్లూకోజ్ ఉన్న గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అవ్వదు, ఎందుకంటే అక్కడ మజిలే లేదు. ఈ ఎక్కడ వాడుతుంది ఇది? ఈ చక్కెర పోయి కణం లోపల పోతే, కణం అంటే ఏంటి? ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ టుగెదర్ ఫార్మ్ ది tissue. A group of tissue forms organ. A group of organs form body. సో ఈ మజిల్ గుడ్ అమౌంట్ లో ఉన్నిందంటే శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలన్నీ యూటిలైజ్ అవుతాయి, కంట్రోల్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటంటే డయాగ్రాండ్. ఈ డయాగ్రాండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం చేస్తుంది? ఒకటి వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. మజిల్ తక్కువ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ యూటిలైజ్ అవ్వదు. మళ్ళీ చక్కెర స్థాయిలు పెరిగిపోతే, చక్కెర స్థాయిలు పెరిగిపోతే శరీరంలో ఉండే ఇన్సులిన్ పనిచేయదు. అది పనిచేయలేదంటే మళ్ళా చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి, మళ్ళా పెరిగిందంటే మజిల్ తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సైకిల్ అనమాట. దీన్ని బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయడానికి పనికొచ్చేది డయాగ్రాండ్. ఇది ఎలా బ్రేక్ చేస్తుందని మీరు అడగచ్చు నన్ను. డయాగ్రాండ్ అనేది మన బ్రాండ్ నేము. దీంట్లో 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్పెసిఫికలీ ఫార్ములేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. ఆ 5 రకాల ప్రోటీన్ ఇండియాలో ఓన్లీ డయాగ్రాండ్ లో మాత్రమే ఉంది. కావాల్సి ఉంటే ఇది నా ఛాలెంజ్, ఎవరికైనా సరే, ఎవరైనా సరే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మీరు ఏదన్నా ప్రోటీన్ పౌడర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే, మెడికల్ షాప్ అతన్ని, మీరిచ్చే ప్రోటీన్ పౌడర్ లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు అడగండి ఫస్ట్. మీరు అలా అడిగినారంటే అప్పుడు గాన ఆ ఫార్మసీలో ఉండే అతను గాన 5 రకాల ప్రోటీన్ ఉందని కానీ చెప్తే, ఆ 5 రకాల ప్రోటీన్ ఏంటని అడగండి. ఆ 5 రకాల ప్రోటీన్ ఏంటని నేను చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్పింది వీడియోలో చూసి రాసుకొని వెళ్ళి అడగాల. అక్కడ వాళ్ళు చెప్పేది ఇది మ్యాచ్ అయితే తీసుకోవాలి ప్రోడక్ట్. అంటే వాళ్ళ నాలెడ్జ్ కోసం ఫస్ట్ మనకి ఏది కూడా ఏదన్నా ఒక హెల్త్ సర్వీస్ ఇవ్వాలి అని అంటే, ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీ ఫర్ ఎనీబడి ఫస్ట్ వచ్చేటటువంటి ఆలోచన ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. ఇప్పుడు నాకు అంతో ఇంత అవగాహన ఉంటేనే నేను రైట్ డెసిషన్ తీసుకుంటా. ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, సో దట్ ఐ విల్ టేక్ ద రైట్ డెసిషన్. నేను ఇప్పుడు దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉందని చెప్తున్నా. 5 రకాల ప్రోటీన్ ఏంటంటే సోయా, కెసిన్, తర్వాత వే ప్రోటీను, గ్రీన్ పీ అంటే పచ్చిబట్టనాలు ఉంటాయి కదా ఆ ప్రోటీన్, తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్. మీరు అడగచ్చు, అప్పుడు మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు నన్ను అడిగితే 2 రకాల ప్రోటీన్ ఉంటుంది. 90% ఆఫ్ బ్రాండ్స్ వచ్చి సోయా ఉంటుంది, వే ప్రోటీన్ ఉంటుంది, లేదా సోయా ప్రోటీన్ ఉంటుంది, లేదా కెసిన్ ప్రోటీన్ ఉంటుంది. కెసిన్ సోయా లేదా సోయా వే.
ఈ కెసిన్ వే ప్రోటీన్ ఇన్వేరియబుల్ గా ఉంటది అనమాట. అంతకు మించి బ్రౌన్ రైస్ ప్రోటీను, తర్వాత గ్రీన్ పీ ప్రోటీను అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సోయా అనేది కామన్గా ఉంటుంది అన్నిటిలో. దీంట్లో 5 ఎందుకు ఇచ్చినాం? ఒక్కొక్క రకమైన సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. 5 రకాలు కలిపినామంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్. అమైనో యాసిడ్స్ అంటే ఏంటంటే మనం గోడ కట్టేటప్పుడు ఇటుకలు ఎలా వాడతామో ప్రోటీన్కి అమైనో యాసిడ్స్ ఆ విధంగా ఇటుకలాగా పనిచేస్తుంది. ఈ 5 రకాల ప్రోటీన్ తీసుకున్నప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అప్పుడు డాగ్రాండ్ పౌడర్ తీసుకుంటే వాళ్ళకి లీన్ మజిల్ మాసు, కొవ్వుతో పెట్టిన మజిల్ కాదు, పక్కా కండరంతో పెట్టిన కండరం మజిల్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఊహించండి, వాళ్ళ మజిల్ మాసు పెరిగింది, కొవ్వు తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు శరీరంలో ఉన్న గ్లూకోజు సమర్థవంతంగా శరీరం వాడుకుంటుంది. వాడుకుంటే అప్పుడు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. ప్రోటీన్ ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు డయాబెటీస్ అన్న వాళ్ళకి నీరసం ఉంటుంది కదా నుంచి సాయంకాలం దాకా, ఆ నీరసాన్ని తగ్గిస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. దీంతో పాటు ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. వాటన్నిటికి మించి L-కార్నిటిన్, టారిన్, ఐనోసిటల్ అని 3 ఉంటాయి. ఇది కూడా చాలా ఓట్లో ఉండవు, చాలా కొద్ది బ్రాండ్లో ఉంటుంది. అది కూడా మనం ఇచ్చినంత క్వాంటిటీ ఉండదు. ఈ టారిన్, L-కార్నిటిన్ ఇవన్నీ శరీరానికి ఎనర్జీని, శక్తిని ఇస్తాయి అన్నమాట. ఐనోసిటాలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేసి గ్లూకోజ్ యూటిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. 30+ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. మ్యాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్. ఈ ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అన్ని మ్యాక్రోన్యూట్రియన్స్. ఈ వైటమిన్స్, మినరల్స్ అన్ని మైక్రోన్యూట్రియన్స్. సో 30+ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ 2 లెవెల్డ్ స్కూప్ తీసుకుంటే 25 గ్రామ్స్ పౌడర్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. మార్నింగ్ ఒకసారి తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు. అలా తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం శరీరానికి రావాల్సిన పోషణ వస్తుంది, ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి. బేసిక్ గానే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకా తినాలని ఆశ ఎక్కువ ఉంటుంది, అది కంట్రోల్ అవుతుంది. నీళ్ళలో తీసుకోవచ్చా? నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, పాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. సో క్రేవింగ్ తగ్గుతుంది, వాళ్ళ శరీరంలో ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది, మజిల్ మాస్ పెరుగుతుంది, సో గ్లూకోజ్ యూటిలైజేషన్ పెరుగుతుంది, దీంట్లో ఫైబర్ కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, వాళ్ళ ఎనర్జీని పెంచుతుంది, వాళ్ళ మజిల్ మాస్ని పెంచుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవాల్సిన టాబ్లెట్స్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది. ఒకసారి ఇవన్నీ కంట్రోల్ ఉన్నాయి అనుకోండి, డాక్టర్ దగ్గర పోయినారు అనుకోండి, అంతకుముందు 4 టాబ్లెట్లు తీసుకోమని చెప్పినారు, డాగ్రాండ్ వాడుతున్నారు, ఎట్టంటే అట్ట తినట్లేదు, కంట్రోల్కి వచ్చింది గ్లూకోజ్ లెవెల్. 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత డాక్టర్ని కలిసినారు, మళ్ళీ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తాడు. ఓకే, మనోడికి నార్మల్గా ఉంది. సో ఏం చేస్తాం, ఇంతకుముందు నువ్వు 4 తీసుకుంటున్నావు కదా, 4లో 2 తీసేయి, ఈ 2 కూడా నీకు 50 mg డోస్ వద్దు, 25 mg తీసుకో, కానీ ఇప్పుడు ఎలాగైతే లైఫ్ స్టైల్ నువ్వు ఫాలో అవుతున్నావు అదే విధంగా ఫాలో అవ్వు అని చెప్పి చెప్తారు. అలా చేయడం ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినవు, నరాలు చెడిపోయేది ఉండదు, కళ్ళు దెబ్బతినేది ఉండదు. అంటే అది ఎప్పుడో వస్తుంది, బట్ ఇప్పటికిప్పుడు రాదు. సో అలా చూసుకునే దానికి అన్ని రకాల అవకాశం ఉండేటువంటి ప్రోడక్ట్ డయాగ్రామ్. దీనికి ఇది ప్రైస్ అని వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్. జనరల్ గా మనం ఏం చేస్తాము, ఎవరన్నా పోయేటప్పుడు ఏం చేస్తారంటే మెడికల్ షాప్ పోగానే డయాగ్రామ్ లాంటి ఒక 5-6 ఉన్నాయనుకోండి, మెడికల్ షాప్ వాళ్ళు తీసి ఏం చెప్తారు, ఇది 600, ఇది 700, ఇది 800 అని చెప్తారు. మోసపోకూడదు, అది మోసం. ఎట్టంటే ఒక పర్ సర్వింగ్, ఇప్పుడు ఒక టాబ్లెట్ తీసుకుంటాం, ఒక స్ట్రిప్ లో 10 టాబ్లెట్లు ఉన్నాయనుకోండి, మనం రోజు తీసుకున్నది ఒక టాబ్లెటే, ఒక టాబ్లెట్ రేట్ ఎంత అని తెలుసుకోవాలి. దీంట్లో పర్ సర్వింగ్ రేట్ ఎంత అనేది తెలుసుకోవాలి. పర్ సర్వింగ్ అంటే 2 లెవెల్డ్ స్కూప్ ఒకసారి తీసుకోమన్నాను కదా, మన దాంట్లో 25 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్ది, వేరే దాంట్లో 50 గ్రామ్స్ తీసుకోవాలా, ఇంకో దాంట్లో 30 గ్రామ్స్ తీసుకోవాలా. సో పర్ సర్వింగ్ రేటు చూడాలి మనం. ఇప్పుడు డయాగ్రాండ్ టిన్ను 16 సర్వింగ్లకు వస్తుంది. ఇప్పుడు దీని ఎంఆర్పి డివైడెడ్ బై 16 సర్వింగ్లు వేసుకోవాలి. వేసుకుంటే ఒక సర్వింగ్ కి వచ్చేటటువంటి రేటు 75 రూపాయలు. అదే విధంగా క్యాల్కులేట్ చేస్తే మార్కెట్లో ఉన్న ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, మాక్సిమం ప్రొడక్ట్స్, బాగా పాపులర్ బ్రాండ్ పర్ సర్వింగ్ 90 రూపాయలు, ఇంకొక బ్రాండ్ పర్ సర్వింగ్ 116 రూపాయలు. ఇది అవగాహన ఉండదు. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ అవసరం అని చెప్పేది అనమాట. ఒక పూట 2 లెవెల్డ్ స్కూప్ తీసుకుంటే 75 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది డయాగ్రామ్తో. మీరు ఏది తీసుకున్న మిగతాది 90 రూపాయలు ఉంటుంది, 116 రూపాయలు ఉంటుంది, ఇంకా రకరకాలుగా ఉంటుంది, అది 80 రూపాయలు ఉంటుంది. సో ఇది గుర్తించాలా. సో మెడికల్ షాప్లో పోయి ఏదైనా తీసుకునేటప్పుడు వినియోగదారుడు అడగాల్సింది ఏంటంటే, ఈ డబ్బా రేటు ఇదంతా 300 చీప్ తీసేసుకోండి, అది 800 అన్నాడు అనుకోండి, అదంతా ఓకే బ్రదరు, పర్ సర్వింగ్ రేట్ ఎంతో చెప్పనన్నా అని అడగాల ఎవరు తీసుకునే అతను. అప్పుడు రియాలిటీ తెలుస్తుంది.
ఈ బ్రాండ్ లో పర్ సర్వింగ్ రేట్ ఎంత, పర్ సర్వింగ్ క్వాంటిటీ ఎంత, ఈ బ్రాండ్ లో పర్ సర్వింగ్ క్వాంటిటీ ఎంత, రేట్ ఎంత, అది కూడా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా తీసుకున్నప్పుడు పర్ సర్వింగ్ రేట్ మనం తీసుకున్నప్పుడు డయాగ్రామ్ స్కోర్స్ ఆన్ సో మెనీ బ్రాండ్స్ అండ్ పేషెంట్స్ విల్ గెట్ బెనిఫిట్. అలా అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.